మన ఫ్రెండ్స్ ఏదైనా బట్టల షాప్ అయినా ఏదైనా స్టార్ట్ చేస్తే మన మైండ్‌లోకి వచ్చే ఫస్ట్ థాట్ ఎరా ఫ్రీయే కదా మనకి. సో, మీరు బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా గూడా మీ ఫ్రెండ్స్ కూడా ఇదే మైండ్ సెట్‌తోని ఉంటారని చెప్పేసి గుర్తుంచుకోండి. అండ్ ఫ్రెండ్స్‌కి స్టార్టింగ్ స్టేజ్‌లో డిస్కౌంట్స్ లాంటివి ఎవ్వరు ఎంకరేజ్ చేయొద్దు. ఎందుకనంటే నీ బిజినెస్ సస్టైన్ కావాలి అనంటే డిస్కౌంట్స్ ఇచ్చుకుంటూ పోతే అది సస్టైన్ అవ్వదు. సో, ఇనీషియల్ టైమ్‌లో ఆ డిస్కౌంట్స్ అనేది, ఫ్రీబీస్ అనేది కొంచెం దూరం పెట్టి, మీ బ్రేక్ ఈవెన్ పాయింట్ లైక్ సెల్ఫ్ సఫిషియన్సీ అనేది ఒకటుంటుంది. అది రీచ్ అయిన తర్వాత యూ కెన్ గివ్ ఎన్ నెంబర్ ఆఫ్ డిస్కౌంట్స్ అండ్ కంప్లీట్‌గా ఫ్రీగా కూడా ఇచ్చేసుకోవచ్చు. వాళ్ళు మీకు చాలా క్లోజ్ అయితే ప్రాబ్లమ్ ఏం లేదు. ఎందుకంటే మీ ప్రాఫిట్‌లోంచి మీరివ్వచ్చు. మీరు స్టార్టింగ్ స్టేజ్‌లోనే ఇస్తే మీ ఇన్వెస్ట్‌మెంట్‌లోంచి ఇచ్చినట్టు అవుతుంది. సో, ఇన్వెస్ట్‌మెంట్ అనేది మీ బిజినెస్‌కి ఫ్యూయల్ లాంటిది. ఇనీషియల్ టైమ్‌లో మీరు ఆ ప్రాపర్ ఇన్వెస్ట్‌మెంట్ చేయకుండా, లైక్ ప్రాపర్‌గా ఫ్యూయల్ పోయకుండా దాన్ని రన్ అవ్వండి అనంటే అది రన్ అవ్వదు. సో, ఇనీషియల్ టైమ్‌లో దాన్ని అవాయిడ్ చేయండి.